మానవుని సౌజన్యంకు మీకు లేఖన భాగాలు చదువుల బిడ్డలకు ఈ రాత్రికాల ఈ 18వ ఏర్పాటు చేసిన కుటుంబాలు వరుసగా కుమారి గారి కుటుంబానికి, వరుసగా ఎలియ గారి కుటుంబానికి, బంధుల వరణ గారి కూర్చి వచ్చిన మీ అందరికీ కూడా ఈ రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక రెండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మహాప్రభువు ప్రతిరోజు కూడా ప్రభు మనకి చక్కటి అనేక మందికి లేని అవకాశాలు లేక అనేక డినామినేషన్లో జరుపుకొని ఇస్లో చాలా డినామినేషన్లో జరుపుకొని పితరుల ద్వారా లేక రాజ్య సువార్తలో దేవుని కనిపించడానికి అప్పుడు మిషనరీలు కానివ్వండి, అప్పటి భక్తులు కానివ్వండి, ఈ చక్కటి ఆలోచన ఎందుకు చేస్తారంటే సంవత్సరంలో ఒక పర్యాయమైన కొంత సమయాన్ని దేవుని కోసం నిర్దేశిస్తే ఇన్ని రోజులని దేవుని కోసం కేటాయించుకుంటే ఆ దేవునితో సహవాసం చేయడానికి ఏమి పడుతుంది, ఆధ్యాత్మిక స్థితిని వృద్ధి చేసుకుంటారు, ఆత్మలో బలపడతారన్న ఆలోచన సంకల్ప ఉద్దేశాలతో అప్పటి వారు ఇప్పటి వరకు కూడా ఇప్పటి తరం వరకు కూడా కొనసాగించాలని దేవుని దృష్టికి అనుకూలమైన ఆలోచన కలిగి ఉన్నారు కనుక ఆ సంకల్పం ఆయనకి ఇష్టమైనది కనుక ఇది అనేక తరాలుగా అనేక సంవత్సరాలుగా ఆటక కొనసాగుతూ ఉన్న మండల కార్యపరిచయం దీన్ని బైబిల్లో లేదని లేకపోతే 40 రోజులే చూపించాలా, 40 రోజులే ప్రార్థన పెట్టుకోవాలా, లేదా అన్ని ఆచారాలు కానీ 40 రోజులు చేయడం ఏంటి అని ఇలాంటి సవాకులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకవేళ అన్ని ఆచారాలు 40 రోజులు అనేది ప్రతిష్ఠించుకుంటే కనుక దీన్ని బట్టి దీంట్లోకి రావాలేమో కానీ 40 దేశానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్పదిగా ఉంది. సాక్షాత్తు ఏ ప్రభువు గురించి చెప్పుకుంటామో ఆ ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శ్రమను సహించాడు, అపవాది శోధింపబడ్డాడు. ప్రతిరోజు కూడా ఆ ఒలీవల కొండలో వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో మోషే అనే ఆయన దేవుని కమెంట్ అనగా 10 ఆజ్ఞలు తీసుకోవడానికి 40-80 రోజులు ఆ కొండ మీద ఉపవాసం ఉన్నట్టు చూడగలుగుతారు. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు చూడగలుగుతారు. ఇలాగ కొన్ని సంఖ్యలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. అందుకని 40 అన్నది కొంచెం సుదీర్ఘంగా ఉంది కదా. 40 రోజుల్లో అయితే ఎవరైనా క్రమం తప్పకుండా ఈ భక్తిని కొనసాగిస్తే దేవుడి దగ్గరికి వస్తే వారు మరలా కొట్టుకుపోరు. 40 దినాలు ఉపవాసం చేసిన వారు పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా ఎలా చెప్పబడుతున్నారో 40 రోజులు ఉపవాసం చేసి దేవుడి శక్తి సామర్థ్యాలు పొందుకున్న ఆ దైవ కుమారుడు కానివ్వండి, దేవుడి భక్తులు కానివ్వండి ఎలాగ స్థిరపడ్డారో అలాగే స్థిరపడాలి క్రైస్తవ్యంలో ఉన్న పిల్లలు అని చేసిన ఆలోచన ప్రభుత్వ అనుకూలమైంది, ఇష్టమైంది కనుక ఇది కొనసాగుతూ ఉంది. అని తెలియని ఆ చరిత్ర లేకపోతే ఆ సంకల్ప వెనకున్న ఉద్దేశాలు తెలియని అనేక మంది ఏంటంటే లోకానుసారంగా లేదా నోదరణలోకి ఆచరిస్తారు. ఈ 40 రోజులైనా చేసేది భక్తి అని ఏడన చేసేవారు కూడా లేదు. దీని వెనకాల ఉన్న సంకల్ప ఉద్దేశాలు ఏమిటి అంటే కనుక క్రైస్తవ జీవితంలో కొన్ని దినాలు ఏర్పాటు చేసుకుంటే భక్తులు ఆధ్యాత్మిక స్థితిలో వృద్ధి చెందుతారని ఏర్పాటు చేస్తారు. ఇది అనేక మందికి లేకపోయినా నీకు నాకు దేవుడు ఇచ్చిన మార్గం కనుక వారి ఆలోచన ఇది అని తెలిసినప్పుడు మన ఆత్మీయ స్థితిని ఎంత వృద్ధి చేసుకుంటున్నామో పరిశీలన చేసుకుని ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తే కనుక రోజు ఆత్మదేవుడు నాకు ఎన్నో విలువైన మాటలు నేర్పిస్తూ వస్తున్నాడు. విన్నదాన్ని పరిశుద్ధులు ఏమంటుందంటే పాండిత్యం వృద్ధి చేసుకోండి అంటుంది. అంటే ఇది పాండిత్యంగా జ్ఞానంగా చెప్పబడుతున్నప్పుడు నేర్చుకున్న వాటి ద్వారా నీవు వృద్ధి చెందాలి.
వాక్య జ్ఞానం నీలో అభివృద్ధి చెందాలి. అంతే కనుక రాత్రి కాల సమయంలో చెప్పుకున్నట్టు విలువారు మాత్రమే మనము మోసం చేసుకోకూడదు. మోసం చేసుకో నేటి అంశం నోట్లో చెప్తే మంచిదా సిద్ధపడుగా. సిద్ధపడటం అంటే పెళ్లి టైం సిద్ధపడదు కదా. కరెక్ట్గా మనం అడుగుతాం, ట్రైన్ వచ్చి టైం అయింది, బస్సు వచ్చి టైం అయింది, ఫ్లైట్ వచ్చే టైం అయింది, బిఫోర్ ఉంటాం, అరగంట ముందు అక్కడ ఉంటాం. అంటే ఆ విషయంలో ఎలా ఉన్నాం, చాలా చలాగా చాలా సిద్ధపడగలిగిన అంటే అటువంటి ప్రయాణ సంబంధమైన సిద్ధపాటును గురించి పరిశుద్ధ గ్రంథము చెప్పట్లేదు. అలాంటి ప్రయాణాలు కాదు, మానవ జీవిత ప్రయాణమే. క్రైస్తవ్యమైన యాత్రే అశాస్త్రమైన లోకంలోకి సాంస్కృతిక లోకంలోనికి మానవుడు ప్రయాణం చేయవలసి ఉంది. మానవుడు యాత్రికుడుగా పరదేశాన్ని పరలోకి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు కనుక వాడు ఎలా ఉండాలి అంటే ఇందు లోకంలో చెప్పుకున్న ప్రయాణాలకు ముందుగా సిద్ధపడినట్టు ప్రభు రాకడానికి మనం కూడా ముందు సిద్ధపడాలి. అదే కదా సిద్ధపడాలి. సిద్ధపడచ్చు. ఈ సిద్ధపాటు గురించి చదివిన 3 పాఠాలలో మనకి వాటిలో తేడాగా అర్థమవుతుంది. సువార్త పాఠ్య భాగంలో అయితే ప్రభు రాకడానికి సిద్ధపడాలి, రాకడ గుర్తులు ఎలా జరుగుతాయో అని చెబుతూ ఒలివ చెట్టు గురించి ఉపమానము చెప్తున్నాడు. ఇక పాత నిబంధన పాఠ్య భాగంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదవగా విన్న మాటలో ఏముంది అంటే కనుక రోదనము, కన్నీళ్ళు, అంగలార్పు ఇవి కనపడుతుంది. సీయోను కుమార్తెల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇక ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో 53వ సంకీర్తనలో బుద్ధిహీనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అని అంటే కనుక బుద్ధిహీనులుగా ఉంటే వారి మనసులో ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా, దేవుడు లేడని అనుకుంటారు. బుద్ధిహీనులు ఏమంటారు తెలుసా, దేవుడు లేడు, దైవం లేదు, నాస్తికులు భావవారు. వారు దైవాన్ని ఏమాత్రం కూడా నమ్మరు. గట్టిగా మాట్లాడితే ఇంకా నువ్వు నన్ను ఎక్కువగా మాట్లాడేటప్పుడు మా నాన్న దేవుడు అంటాడు, అన్నారు. ఇంకా అక్కడ ముందుకి వారికి తెలిసినా తెలియదన్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అలాగే ఉండిపోతారు. ఆత్మలో కూడా మన మధ్యకి వచ్చిన విలియమ్స్ గారు ఒక మాట చెప్పారు, మా నాన్నలాగే ఉండేవాడు. అంటే దేవుడు లేడు, దయ్యము లేదు అని చెప్పాడు. మా నాన్న ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది, నేను కూడా అలాగే ఉండేవాడు. అందుకే మా నాన్న నాకు బాగా కనెక్ట్ అయింది. నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఏమనేవాడు కదా, నేను వెనకేసి తప్ప అని ఆయన చెప్తూ వచ్చాడు. అంటే అలాగా బుద్ధిహీనుడు అనలేదు, బుద్ధిహీనుడు అందరూ బుద్ధిహీనుడా అంటే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు అని. దేవుడు లేదని బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. అలాంటి బుద్ధిహీనులకి రాకడ గురించి సిద్ధపాటు గురించి ఏ మాత్రము పని లేదు, ఏ మాత్రం అవసరము లేదు. ఇక మరి ఏడుపుతో సంబంధం ఏంటి? ఇర్మియా గురించి ఇర్మియా ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక ఏడుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక నీ ఉప్పులకి సాదృశ్యంగా ఉంది. రాకడలో ఎత్తబడాలి అంటే కనుక నేను తీసుకెళ్ళడానికి వస్తున్న దేవుడితో నువ్వు ప్రయాణానికి వెళ్ళాలంటే కనుక ఆ అర్హత నువ్వు పొందుకోవాలి అంటే కనుక నీ ప్రతి పాపము కూడా కన్నీటి రూపంలో వచ్చేసి ఆయన పాదాలు అడగాలి. దానికి నీకు కన్నీరు కలిగిన అనుభవాన్ని, పశ్చాత్తాపం కలిగిన అనుభవాన్ని కలిగి ఉంటారు. నీవు అటువంటి రోగము చేసే అనుభవాలు ఉండి నీ పిల్లలకు ఆ రోగము నేర్పించే విధానంలోకి నువ్వు వెళ్ళాలి. లేకపోతే ఏం చెప్తుందంటే కనుక అటువంటి స్థితిలోనికి, రోగము చేసే అనుభవంలోనికి నువ్వు వెళ్ళకపోతే కనుక ఆల్రెడీ కిటికీలోంచి నీ చిన్నపిల్లలని చంపాలని లేదా
మింగేయాలని ఆల్రెడీ చూస్తుంది. మరణం కిటికీ ఎదుగుండా ఎక్కుతుంది, రాజమార్గంలో వచ్చి ఉంది. అందుకు నీవు మార్పు చెందు. నీ మార్పును బట్టి, నీ పశ్చాత్తాపాన్ని బట్టి బిడ్డలు కూడా మార్పు చెందుతారు అని పశ్చాత్తాపం గురించి వివరించే ప్రవక్తగా ఉన్న ఇర్మియా ద్వారా దేవుడు ఆ మాటలు రాయిస్తున్నాడు. సిద్ధపాటుల గురించి ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకున్న మనం సిద్ధపాటుల గురించి కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి రాత్రికాల వాక్యాన్ని ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. చదివిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 33వ వచనం. ఈ సంగతులను జరుగుతూ చూసినప్పుడు ఎక్కడున్నాడంట? ద్వారం దగ్గరికి ఇంటి దాకా వచ్చేసాడు కదా. ఇంటి దాకా వచ్చేసాడు. ప్రతి ఇంటికి ద్వారం ఉంటుంది. మందిరానికి ఇదిగో రాజద్వారం ఉన్నట్టు ప్రతి ఇంటికి ద్వారం ఉంటుంది. అందులో ప్రవేశించడానికి బయట ఉంటే బయట ఉన్నట్టు, దగ్గరికి వచ్చేసి అడిగితే లోనకే వచ్చేస్తున్నాడు. అంటే ద్వారం దగ్గరే ఉన్నాడని గ్రహించండి, తెలుసుకోండి అని ప్రభు కూడా ఎప్పుడో నిన్ను సిద్ధపరచాలని, ఎప్పుడో నిన్ను పరలోక పౌరసత్వాన్ని ఇవ్వాలని నీ ద్వారం దగ్గర, నీ హృదయం అనే ద్వారం దగ్గరికి ఎప్పుడో నీ హృదయం అనే ద్వారం దగ్గరికి వచ్చి ఎన్నో పర్యాయాలు వాక్యమని చప్పుడు చేస్తూ ఉన్నాడు. వాక్యమని చప్పుడు చేస్తూ డోర్ కొడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని కొడుతూ ఉన్నాడు. ఏ సపోర్ట్ చేయి ఇప్పుడు కాదు అని నేను చెవులు మూసుకుంటూ ఉన్నావేమో కానీ ఆయన 2024 క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాయించిన మత్తయి గారి ద్వారా ఈ మాటలు రాయించిన దేవుడు అప్పుడే ద్వారం దగ్గర వచ్చేసానంటే నీ ఇంట్లో ఉండడానికి కాదు, నీ హృదయంలో ఉంటాను. నీ హృదయంలో ఉంటే ఏమవుతుంది అంటే కనుక ఇందులో వెళ్ళవలసిన ప్రయాణం నీవు సిద్ధపడాలి. అలా చెప్పిన ప్రభు ఏమంటున్నాడు అంటే కనుక మరలా నేను వస్తాను, హృదయం దగ్గరికి వచ్చేసాను కదా, ద్వారం దగ్గరికి వచ్చేసాను కదా, గుర్తులు జరుగుతాయి. చెప్పినట్టు ఈ రాక గుర్తులు జరిగితే అప్పుడైనా నామం వచ్చేసరికి గ్రహించింది. ఏంటి ఆ గుర్తులు అంటే కనుక యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రేమలు చల్లారిపోయే రోజులు, ఇవన్నీ కూడా జరుగుతాయి అని ప్రభు. ద్వారం దగ్గరికి వచ్చిన ప్రభుని నువ్వు ఆహ్వానిస్తే కనుక సిద్ధపడిన వ్యక్తిగా ఆయనతో పాటు వెళ్ళిపోయే మేఘవాహనంలో అయితే విశ్వాసంగా ఉంటావు. ఇంకా సిద్ధపడకపోతే కనుక ఆ ఉపమానం ఒకసారి మనము చాలా విషయాలని కొన్ని మాటలు చదివేసిన ఉపమానాన్ని గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. చదువుదాం. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తుంది. అంతం గురించి హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఉన్న మాటలు ముందుగానే ప్రవచించినవి ఇక్కడ హెజ్కేలు ద్వారా కొన్ని మాటలు ప్రకటన చేయబడింది. చదువు. అంతము వచ్చుచున్నది. ఏమవుతుందట? అంతం అంటే ఏంటి? అంతం అంటే ఏంటి? ఆది ఏంటి? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కదా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను అంటే ఆదిలో ప్రారంభించిన దేవుడు నేను అంతం చేస్తాను. ఫినిష్ కాదు. అంతం అంటే ముగింపు. అంతము వచ్చుచున్నది. మరలా చెప్తున్నాడు, అంతమే వచ్చుచున్నది. ఏం చేస్తుందట? కనిపెట్టుచున్నది. దేశ నివాసులారా, ఏ దినమంట? దుర్దినం అంటే మంచి దినాలు కాదు. నువ్వు ముందు చూసే దినాలు మంచి దినాలు కాదు. ఒకవేళ అంతా బాగానే ఉండాలనుకున్నావేమో, మంచి దినాలుగా లేవు, దుర్దినాలు వస్తున్నాయి. చదువు. సమయం వచ్చుచున్నది. అది ఉత్సాహధ్వని కాదు. ఎదురంట నోట్ చేసుకుని మనం ప్రకటన గ్రంథంలో చూస్తామనుకున్న ఎప్పుడో ప్రభువు రాయించాడు ఈ మాట. అదే హెజ్కేలు గ్రంథంలో గోగు మాగోగు గురించి కూడా ప్రకటనలో విన్న ఆ గోగు మాగోగు అనే ముందుల గురించి కూడా రాయించాడు. ఏమొస్తుంది అంటున్నాడంటే
రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేస్తున్న అంశం సిద్ధపడు. దేనికి సిద్ధపడాలి అంటే కనుక పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కే బస్సు కోసం, వెళ్ళే ఫ్లైట్ కోసం, ఇంకే ఫ్లైట్ కోసం ముందుగానే ఉంటాము. ఫ్లైట్ అయితే 3 గంటల ముందు అక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్ కదా. అలాగే ప్రతి దాని కోసం ముందే ఉంటున్నా కనుక రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, అది ఎలా వస్తుందో కూడా నీకు తెలియదు. నీ సిద్ధానికి చెప్పాడు ప్రభు, నీ ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. ఒకవేళ దొంగలు తిరుగుతున్నారన్న అనౌన్స్మెంట్ నీకు వినపడితే కనుక జాగ్రత్తగా భద్రం చేసుకుంటావు. ఏం చేసుకుంటావు? ఇంటిని బాగా భద్రం చేసుకుంటా, అప్పుడు వెలుగుగా ఉండి ఆపలా కాసుకుంటాం కదా. అలాగే ఉంటుంది రాకడ, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజు మాకు అంటూ ఉంది నెలలు నిండుకొని అని ఎదురు చూస్తున్న ప్రసవ వేదన పడే అదే ప్రసవించే స్త్రీకి ఆ వేదన వచ్చినట్టు, ఆ నొప్పులు వచ్చినట్లు అలాగే ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకనే ఇంకా టైం దగ్గరికి వచ్చేసి అనుకున్నప్పటికీ అప్పటికే 2 ఆటోలు లేదా 6 నెంబర్లో లేదా డాక్టర్ గారితో ఎప్పుడు కూడా కన్సల్ట్ చేసుకున్నాం ఉంటాం. ఎందుకంటే రేపు వచ్చేస్తుందో మాపు వచ్చేస్తుందో ఈ రోజు వస్తుందో తెలియదు కదా. అలాగే పరమ డాక్టర్ అని దేవుడితో ప్రభావం వస్తే తీసుకెళ్ళు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు లేదా సిద్ధపరచు అని సంభాషణ ఉందా, సిద్ధపడి ఉందా? సిద్ధపాటు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాకడ వస్తుంది కనుక తీసుకెళ్లి ఆయన అంతం చేసి సృష్టి చేసిన ఆయన అంతం చేస్తారంటున్నాడు. ఈ పంచభూతాలు వికటమైన వ్యాపనంతో లైమైపోతాయని చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ విశ్వాసం అయితే కనుక కళ్ళు రెప్ప మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే నీ ప్రార్థన పెట్టి వాక్యం వినిపించి లేక 40 రోజులు రా అనిపించి ఈ మాటని చెప్పించుకునే అవకాశం ఉంది. కానీ ప్రభు వచ్చేస్తే కళ్ళు రెప్ప పాటు మారగలవా? నీకు రాకడలేదు. అందుకనే ముందుగానే సిద్ధపడు. రాకడకు ముందు నీవు సిద్ధపడి ఉండాలి. ప్రభు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అంతమే వచ్చేస్తున్నది. నీకు ఒక ఘోరత్వని వినబడుతుంది. అది జయధ్వని కాదు, ఉత్సాహధ్వని కాదు, ఎందుకంటే శ్రమధ్వని. ఏంటి ఆ ఘోరత్వం అంటే ఇదిగో ఈ మైకాల గుండా సంఘాల ద్వారా సభల ద్వారా రాకడ సమీపిస్తుంది అని చెప్పేసుకొని ఆ ఘోరత్వం వచ్చేస్తుంది. అంతం వచ్చేస్తుందంటే అది జయధ్వని కాదు, ఉత్సాహధ్వని కాదు. నీ సిద్ధపాటు కోసం వినపడుతున్నా నీ శబ్దం ఎంత అందులో సిద్ధపడాలి అని ఇరిమియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతము అంటే అన్నింటికీ పేతురు రాసిన పత్రిక ఉన్నది కదా, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం చదవండి సార్, చూడండి 4వ అధ్యాయం 7వ వచనం. కొన్నిటిగా అంటే ఆడేదో కొన్నిటి మీద మా ఎలాగో పంపేస్తాడని అలాగే అనుకుంటున్నాం కదా. ఇలాంటి ఆ కువైట్, మస్కట్, దుబాయ్, బహ్రెయిన్ వాటి మీద వేస్తున్నాడని అరబ్ ఎమిరేట్స్ మాత్రమే అంతం వచ్చింది కదా, వాటి మీద ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడి నుంచి అంతం ఎలా ఉండదు తెలుసా? అన్ని అనగా ఈ ఆకాశము, ఈ భూమి, గాలి, నిప్పు, నీరు మరి పంచభూతాలు ఏమైపోతాయి కదా, ఎక్కడమైన వేటంతో లైవ్ అయిపోతాయి. వాక్యము నమ్మదగింది. నీకు ఏ అంతం వచ్చిందో తెలుసా? అన్నిటి అంతము సమీపమైపోయింది. నీకు వినబడదు. ఆనాడు ఇర్మియా ద్వారా చెప్పిన మాట, ఎస్కేల్ ద్వారా చెప్పిన మాట వినబడేది. నీకు పర్లేదు, సుఖంగా ఉండు, పర్లేదు, దేవుడిని ఆశ్రయిస్తాడు, ఇంకా అభివృద్ధి చెందు, విస్తరించు అనే విషయాలు కాదు నీకు వినబడేది. రాకడ ఈ వికటమైన వేటలతో సృష్టి లైవ్ అయిపోతుంది. సిద్ధపడ్డావా? ఈ ధ్వని నీకు వినబడుతుంది. ఆ ధ్వనిని తీసుకుంటే, ఆ శబ్దాన్ని వింటే కనుక
ఖచ్చితంగా సిద్ధపడదు. అలా కాకుండా ఇది మామూలు కాలంలో 120 సంవత్సరాలు వాడ శాతం ఉంటే యాగం చేసినట్లు ఆ చదివిన 53వ సంకీర్తనలో బుద్ధిహీనులు లేక దేవుడే లేడని తమ హృదయంలో అనుకుంటారంట బుద్ధిహీనుడు. అలాగా ఎందుకు చూడలేదు, ఎంత ప్రసంగం లేదు, వచ్చేసాడా? నేను చెప్తే నమ్మేలా అంటే నువ్వు చెప్తే నమ్ముతున్నాడు ఆయన వాక్యం, అంతే కదా? వాక్యాన్ని నమ్ము. వాక్యం అన్నిటి అంటాము పెద్దలు అధిపతులు అదే కదా 4:7 అన్నిటి అంతము సమీపమైనది కాగా ఏముందట స్వస్థ బుద్ధి, సిద్ధపడిన బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారే. ఒక బుద్ధిహీనమైన స్థితి నీలో ఉండకూడదు. వ్యతిరేకమైన స్థితి నీలో ఉండకూడదు. బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు, బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. నీ బుద్ధి మంచిది కాబట్టి మనం తింటాం కదా. దాని బైబిల్ ఏమన్నదంటే, దాని బైబిల్ ఏమన్నది ఉపమానం చెప్తూ, ఒరే నీకు పంది బుద్ధిరా అన్నది, ఒరే నీకు కుక్క బుద్ధిరా అన్నది. అదేంటి అలా అంటే అందరి గడికి సింహాసనం ఎక్కిస్తే మళ్ళా పొరదకే ఒక్క కడుపు నిండా పెడితే ఎక్కువైపోయి కలుపుతుంటే మళ్ళా తగ్గి తిరిగి వేస్ట్ అయిపోతుంది తింటారు కదా. అడగబడిన పందిలాగా తన వాంపు కాసుకున్న కుక్కలాగా నీ గుర్తు ఉండకూడదు. విడిచిన దాన్ని మళ్ళా కోరుకునేలాక, నీకు నష్టం చేసిన దాన్ని విడిచిపెట్టిన దాన్ని మళ్ళా చేయలేక నువ్వు ఉండకూడదు. నీకు ఏ బుద్ధుండాలంటే కనుక ఈ అన్నింటి అంత సమీపమైన చివరి దినాలకు వచ్చిన మనము స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. నీ బుద్ధి మార్చుకో, నువ్వు స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. చదువు ఇరవై గ్రంథంలోనే చదువు మాటల్లోనే 17వ వచనం చదువు. అంటే చదువుకునేవాడు ఏమంటాడు? విద్యార్థి అంటారు కదా. బాగా చదువుకునేవాడు ఏమంటారు? విద్యార్థి అంటాడు. ఉద్యోగం వచ్చేసినాడు కాదు కదా. ఉద్యోగం వచ్చేసినాడు. నువ్వు ఏ విద్య నేర్చుకోవాలంట? అంటే నిత్యము చదువుకునేవాడి విద్యార్థి అన్నట్టు నిత్యము నీ ప్రార్థనలో కన్నీళ్ళు ఉండాలి. నిత్యము నీ ప్రార్థనలో కన్నీటి అనుభవాలు ఉండాలి. వెళ్ళాలి. రోదనం చేయాలంట. ఇప్పుడు కన్నీళ్ళు పడకపోతే, ఇప్పుడు రోదనం చేయకపోతే నీ పక్కన నీ భర్త ఎత్తబడినప్పుడు, లేక నీ పక్కన ఉన్న భార్య ఎత్తబడినప్పుడు, ఇద్దరు పొలంలో పని చేస్తామంటే ఒకరు ఎత్తబడి, ఇద్దరు తిరిగి నిలుస్తుంటే ఒకరు ఎత్తబడి, ఒకరు విడవబడిన వారంట చేస్తారంట రోదనం. రొమ్ములు బాదుకుంటూ రోదనం చేస్తారంట. ప్రభా 52 వారాలకి సన్నిధికి వెళ్ళగా, ప్రభా పండ్ల కాలంలో 40 రోజులు ఉపవాసం నీ సన్నిధికి వెళ్ళగా అంటే కనుక వెళ్ళావు. నువ్వు లోపల మార్చుకోలేదు. అంతం గురించి అవగాహన లేని వ్యక్తిగా ఉన్నా. చెప్పిన సిద్ధపాటుకు సంబంధించి ఏ సిద్ధపాటు నీలో లేదు 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 వాక్యం దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని వీటి నువ్వు సరి చేసుకోవాలంటే కనుక నువ్వెవరు నాకు చెప్తాగే. విద్య అంగళాలు ఏమన్నా తెలుసా? విద్య అంటే నిత్యము కూడా నువ్వు చేయవలసింది. నిత్యము కూడా తప్పి ప్రభు దగ్గర అన్నిటితో ప్రార్థన చేసే అనుభవం ఈ ఇండియా ఆయన ఎప్పుడు కూడా విలకించేగానే ఉన్నాడు.
అందుకనే విలపించు ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఒకరైన ఇర్మియా విలపించు ప్రవక్తలు ఉన్నారు. మీ పిల్లలకి నేర్పించండి, మీ కుమార్తెలకు నేర్పించండి అంటే ఎలా ఉన్నారంటే తెలిసిన కుమార్తెలు దేవుడు చూస్తూ ఉంటే అందరూ నేర్చుకోవలసిన సియోనులో ఉండవలసిన దేవుడి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం చదువు 9వ వచనం చదువు. సుఖాశక్తి గల స్త్రీలారా, నిశ్చంతగా భయం లేకుండా ఏ మాత్రం పెరుగు లేకుండా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చంతగా స్త్రీలారా, చూడండి స్త్రీలు కన్యకులు అందరి గురించి చెప్తున్నాడు. చదువు. పరిస్థితి ఇలా ఉంటుంది. తర్వాత రోజులు కొట్టుకుంటా ప్రయోజనము ఉండదు. ఇంకా ఎలా ఉన్నారంటే చదువు. అదే 3వ అధ్యాయం 16వ వచనం. ఏమనగా గర్విష్ఠురాలుగా మెడచాచి నడుచుచు వారు చూపులు చూస్తూ ఉలుకుతూ నడుస్తూ కాలి గజ్జలు మోగిస్తూ వాదుగడలు వేసుకుంటూ పక్క చూపులు చూస్తూ అంగలార్పు చేయవలసిన సియోనులో ఉండవలసిన దేవుడి కుమార్తెలు వారి కన్యకైన పిల్లలకు ఏడుపుకొని నేర్పించవలసిన ప్రియ తల్లులు ఎలా ఉన్నారంటే తెలుసా? ఉలుకుతూ ఉన్నారంట. బాహ్యమైన సౌందర్యం కోసం వాదుగడలు వేసుకుని వారు చూపులు చూస్తూ కాలి గజ్జలు మోగిస్తూ, నేను చెప్పిన మాట బైబిల్లో ఉన్నమాట. అలా ఉన్నవారు విడవబడిన తర్వాత ఏం చేస్తారు? రోమనుని అప్పుడు చేస్తే ప్రయోజనం ఏంటంటే అప్పుడు ప్రయోజనము లేదు. నీకు ఒక విద్య గురించి పరిచయం చేస్తున్నాడు. ఏంటి ఆ విద్య అంటే అంగలార్పు విద్య నేర్చుకో, అన్నిటి ప్రార్థన అనుభవం నువ్వు నేర్చుకో. అది ఏం చేస్తుంది అంటే కనుక సిద్ధపరుస్తుంది. ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడటమే ప్రార్థన అంటే. దేవుడితో మాట్లాడినప్పుడు నా కుమార్తె నీకు అది తగదు అని ప్రభు చెప్తాడు. నా కుమార్తె నువ్వు ఇలా ఉండకు అని ప్రభు చెప్తాడు. ఒకవేళ నువ్వే గ్రహించే కనుక ప్రభా చూస్తున్నాను ఎదుట అనుకోకుండా చేశాను క్షమించు అని నువ్వు అడగలుగుతావు. ప్రభా నేను నీ వాక్యానికి విరోధంగా ఈ పని చేశాను మన్నించు అని దేవుడితో నీవు చెప్పగలవు. ఎప్పుడు అంటే కనుక నిత్యము ప్రభుతో సంభాషణ అనే ప్రార్థన నీలో ఉన్నప్పుడు అప్పుడే నువ్వు చెప్పగలుగుతావు. ప్రభు చెప్పినట్టు వాక్యం ద్వారా చెప్పినట్టు విడిచిపెడతావు. నేర్చుకోవలసినవి నేర్చుకుంటావు, దాచుకోవాల్సినవి దాచుకుంటావు, పాటించవలసినవి పాటిస్తావు. స్వస్థ బుద్ధి నీకు ఉన్నప్పుడు, మంచి ఆలోచన, మంచి మనసు, మంచి బుద్ధి నీలో పనిచేస్తున్నప్పుడు, అన్నిటి అంతా సమీపించగలిగినగా సిద్ధపాటు కలిగి ఇలా వాక్యాలు 2వ అధ్యాయం 10వ వచనం ఏడుపు గురించి అక్కడ మాట్లాడుతూ మాట. నీవు లేచి ఇప్పుడంట ఎప్పుడు వేయకపోతే చెప్పాలి. తెల్లగలదు కదా. యూతుల క్యాలెండర్ ప్రకారం 6 గంటలు. ఇప్పుడు చూడండి కంప్యూటర్లో కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే పగలంతా ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ఆ నిజానిచ్చే సమయం అనగా ఆ మాస్లో మసీదులో అల్లాహు అక్బర్ అనే ముల్ల పోతేసేసరికి ఇవి అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళందరూ కూడా సిద్ధపరిచి ఒక్కొక్కరు చేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, తల్లి చేస్తారు అంటే అప్పుడు నుంచి ఏమైందంటే కనుక 6 గంటల నుంచి దినచర్య ప్రారంభించింది. అందుకే తెల్లవారు వింటారన్నాడు కదా. ఇది తెల్లగంటల దాకా తిని అక్కడ
నుంచి 6 గంటల నుంచి ఫాస్టింగ్ ఉండదు. అంటే 6 గంటల నుంచి క్యాలెండర్ ప్రకారము, యూదుల క్యాలెండర్ ప్రకారము 6 గంటల కంటే రోజు ప్రారంభమవుతుంది. అంటే నీకు మొదటి జాము బైబిల్ ప్రకారం ఏది అంటే కనుక 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ 3 గంటలు రేయి మొదటి జాము. రేయి మొదటి జాము. ఒక రోజుకి 24 గంటలు అయితే 8 జాములు ఉన్నప్పుడు రేయి మొదటి జాము నువ్వు ఎప్పుడు ఏమంటాడంటే 6 గంటల నుంచి 9 గంటల నుంచి నీ కుటుంబం అంతా కుటుంబాలు ఈ 3 గంటల్లో ఎప్పుడైనా ఒక 7 గంటల పనులు పడదంతో ఆ 9 గంటల కూర్చుని ఒక గంట అయిన కుటుంబంతో కలిసి అప్పుడు నేర్పించి నీ పిల్లలు రేపు మొదటి జాములు లేచి చదువు మొరపెట్టుకో. ఏమి కుమరించాలంట? హృదయాన్ని కుమరించు. అప్పుడు వలవల నీ కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దినమంతట్లో ఇదిగో నూతన రోజు ప్రార్థిస్తున్నాను, ఈ రోజందరిలో నేను చేసిన తప్పులు ఇవి, తప్పిపోయిన స్థితికి అని చెప్పుకుంటూ కన్నీళ్లు కాచకుండా దేవుడిని ఒప్పుకోకుండా ఆయన పాదాలు తప్పకుండా ఈ రోజుని ప్రారంభించుకున్నాను. అలా చెయ్యి అంటున్నాడు. దీన్ని బైబిల్ ఏముంది అంటే కనుక అంగళాలకు విద్య. అది ఎప్పుడు జరగాలంటే రేపు మొదట మన దిన ప్రారంభంలోనే జరగాలి. నువ్వు ఖచ్చితంగా చేయాలి అని గులాబవాక్యంలో మనం చదవలేదు. దాకా నుంచి ఒక మాట చెప్పేసి ముగిస్తున్నారు. లోకాసు వార్త 19వ అధ్యాయం 41 చదువుతుంది. దాని విషయం ఏంటి? నీవు ఈ రోజంతైనా సమాధాన సంబంధమైన అంటే సమాధాన పాత్రులుగా వచ్చిన దేవుడు సమాధాన పరమంటాడు. ఎవరితో సమాధానం లేదు మనకంటే కనుక దేవుడితోనే సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే కనుక ఆయనకి మనకి సమాధానం పడకుండా ఉండడానికి మన పాపములే అడ్డుగా వచ్చాయి. నీవు ఈ రోజైనా ఈ దినముందైనా సమాధాన సంగతుల గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నా అని పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా మన పట్టణంలో మన గ్రామం గురించి మాట్లాడతారు. మన గ్రామంలో మనం ఎలా ఉన్నాము? సమాధానంగానే ఉన్నామా? సమాధానం పడే స్థితిలోనే ఉన్నామా? అన్నీ కూడా ఈ మండల కాలంలో మనం జీవించాలంటే కనుక పరిశీలన చేసుకోవాలి. చదువు గారి మాట 23వ అధ్యాయం 27వ వచనం లోకాసు వార్త. రొమ్ము పట్టుకోవచ్చు. ఆనాడు శరీరంగా సిలువేయబడుతూ చూసి ఆ శ్రమను చూసి బాధపడుతున్న స్త్రీకి ఇప్పుడైనా మీ పిల్లల కోసము ఏడవండి. అప్పటి నుంచే చెప్తున్నాడు, మీ కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. సియోనులో ఉండవలసిన కుమార్తెగా ఉన్నా లేదా గృహిణిగా ఉన్నా కన్యకగా ఉన్నా నీవు ఆ విధిని కలిగి ఉన్నావా? ఆ ఏడుపని ప్రార్థన నీకు ఎప్పుడైనా తెలుసా? ఆ లేకపోతే ఈ దినం ముందైనా ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజైనా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివితే చదువుబాటు మాట్లాడారు. చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరంటే మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవుడే సిద్ధపరచు. దేవుడు మనం సిద్ధపరచాలి. మనం ఎలా సిద్ధపరచుకోవాలి మనకే తెలియదు. ఎలా సిద్ధపరచాడంటే కనుక ఆయన మాటలు వినిపించి, ఆయన వాక్యాన్ని వినిపించి, ఆయన వాక్యాన్ని మనకి బోధించి, ఒక నువ్వు ఉంచుకుంటే కనుక సిద్ధపడతావు. విడిచిపెట్టేస్తే కనుక నువ్వు మోసం చేసుకున్న వ్యక్తిగా విడవబడతావు. దేవుడి మనల్ని సిద్ధపరచాడు. చూడండి ప్రకటన 3వ అధ్యాయం 25వ వచనం.
ఇదిగో తలుపు వద్ద నిలుచుని నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విను. తలుపు తీసివేయడా? తలుపు తీసేయగలరా? ఏ తలుపు? దేవుని తలుపే కదా. ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు. ఇప్పుడైనా గ్రహించి మీ హృదయంలోకి ఆహ్వానిస్తే కనుక అది ఏమో తెలుసా? దేవుడు ఎలా ఉండదు తెలుసా? కలిసి భోజనం చేసేవారుగా, కలిసి జీవించేవారుగా ఉంటాడు. దేవుడు మనలో వస్తే మనతో ఉంటే కనుక ఆయనలో ఉన్న ఆనందాన్ని, ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము అనుభవిస్తాం. అక్కడే కాదు, ఎదురుగా ఏం జరగబోతుందా నీకు భయం అనేది ఉండదు. ఎందుకు అంటే కనుక నువ్వు ఆయనతో ఆయన చేర్చుకున్నావు. నువ్వు ఆల్రెడీ సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయి అలా చేర్చుకోకుండా ఇంకా కడుతూ ఉంటే ఆయన దాటిపోయిన సులువుకి అంటారు కదా, నా ప్రియుడి స్వరం నేను నిర్లక్ష్యం చేశాను. ఆయన 7 సందులతో నేను గుర్తుపట్టాను. తలుపు ఏమన్నా తెలుసా? సులువుకి సంఘం ఏమన్నా తెలుసా? ఎలా ఉంది తెలుసా? కాంటాక్ట్ తీసుకున్నాను, నేను పదున పెట్టేశాను అంటే తలుపు తీయడానికి రాలేదు అంతకుముందు సులువుని పరిస్థితి ఏంటో తెలుసా? నల్లని చూడ అసహ్యమైన సొంత అన్నలే ద్రాక్ష కూడా కావాలిగా. సామగీత బాగా ఆత్మీయంగా ఆలోచిస్తే చదివితే అర్థమవుతుంది. అలాంటి దానికి దేవుడు స్థితినిస్తే నేను తలుపు తీయలేను, నేను తలుపుకి ఎక్కేసాను అని చెప్తున్నాను. అలా ఒకవేళ నిర్లక్ష్యంగా తర్వాత తీసింది దాని ప్రియుడికే వెళ్ళిపోయిన తర్వాత తీస్తే నీకేమాత్రం ప్రయోజనమో లేదు. ఇదిగో ఈ మాట వినబడుతుంది విన్నప్పుడు విడిచిపెట్టే తర్వాత కావాలనుకుంటే కదా నీకు నిర్లక్ష్యం చేయి. అందుకనే ఒక సందర్భాన్ని మనకి బాగా తెలిసిందే, ఎన్నిసార్లు చెప్పుకున్నా దాంట్లో ఆంతర్యం గ్రహిస్తే మనం సిద్ధపడిన సాలక్ష్యంగా ముదులేని కనిగిన మాట చదివిన వాక్యాన్ని ముగించుకుంటాం. 25వ అధ్యాయం 9వ వచనం. తెలియదు ఎవరో నాకు తెలియదు. బాగా 10 సార్లు చదువుకి చూడండి. బుద్ధి అని ఒకటి లేదు తప్ప అందుకే ఆ బుద్ధి సరిగా లేదని పందిని ముందు పెట్టాడు. ఆ బుద్ధిని సరైనదని సత్యన వాక్యం కుక్కల్ని ముందు పెట్టాడు. అంటే విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు బుద్ధి ఎలా ఉండాలి చెప్తుంది వాక్యం. స్వస్థ బుద్ధి కలిగి మళ్ళా విరుదిగే వారుగా ఉండకూడదు, నిర్లక్ష్యమైతే ఉన్నట్టు ఉండకూడదు. అందుకనే వారు చేసే తప్పు సిద్ధపాటు అనేదానికి ఆ సిద్ధపాటు లేని కారణాన్ని బట్టి కలిపేయబడింది. మనకు అవకాశం చివరిగా ఆలోచనలో 12వ వచనం వాక్యం ఊహించుకుంటాం. గ్యాస్ బండ సిద్ధపాటు గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు సిద్ధపడకపోతే నీకు వినబడే వార్త చివరి దినాల్లో చెప్పబడే మాటలు ఇది సంతోషకరం కాదు. ఈ వాగ్దానాలను ఆత్మ గురించి హెచ్చరికలతో కూడింది. దాన్ని గ్రహిస్తే కనుక ఇదిగో ప్రభువు సిలువేయబడుతూ చెప్పాడు, ఆత్మస్వరూపుగా చెప్తున్నాడు. నా గురించి కాదు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన ప్రభువు అంగలార్పి
ఈరోజు క్లాస్ అని చెప్పేసి నేను డిక్లేర్ చేస్తాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తాను. ఇయర్ అంతా చదివించడానికి ఆ పరీక్షలో పాస్ అయితేనే, ఆ యూనివర్సిటీలో వచ్చి పాస్ మార్కులు వేస్తేనే సంవత్సరం కాకుండా. అలాగే మన ఈ విశ్వాస జీవితంలో, మన ఈ అంతరాత్మలో, లేదా మన ఈ క్రైస్తవ్యంలో మన స్వస్థ బుద్ధికి వచ్చినప్పుడు మన నమ్మకమైన రాసుదారా అంటే అప్పుడే మనం పాస్ అయినట్టు మనకి అనుకునే ఇప్పుడైనా ఆయన సన్నిధికి రండి అంటే ఇప్పుడైనా మీ కలుపులో తీయండి, ఇప్పుడైనా మీ మనసులో మార్చుకోండి, సిద్ధపడండి అని. అలా సిద్ధపడే పరలోకం వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనందరికీ అనుగ్రహించబడును గాక. దేవుడి మాట